కుంభరాశి వారికి జూన్ 12వ తేదీ శుక్రవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. రేపటి రోజు మీకు కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలకు నాంది పలికే రోజుగా కనిపించవచ్చు. అయితే రేపు ఏ శుభవార్త వస్తుందో ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదండి. జ్యోతిష ఫలితాలు అవకాశాలు ధోరణులు మాత్రమే సూచిస్తాయి. అయినప్పటికీ రేపటి రోజున మీ జీవితంలో కొన్ని సానుకూల సంకేతాలు కనిపించే అవకాశం కూడా ఉంది. రేపటి రోజు సాయంత్రం 6 గంటల తర్వాత మీరు వినే మంచి సమాచారం అనేది మీరు తప్పకుండా ఏదో ఒక దానికి సంబంధించినది ఉండవచ్చు. ఇప్పుడు నేను చెప్పే వాటిలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం లేదా ఇంటర్వ్యూ గురించి సమాచారం అందొచ్చు. నిలిచిపోయినటువంటి డబ్బు రావడం లేదా ఆర్థిక లావాదేవీ పూర్తి అవ్వడం, ఇక కుటుంబంలో వివాహం, నిశ్చితార్థం లేదా శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు ముందుకు జరగడం, దూరంగా ఉన్నటువంటి బంధువు నుంచి మంచి వార్త రావడం, అలాగే విద్యార్థులకు పరీక్షలు, అడ్మిషన్స్ లేదా ఫలితాలకు సంబంధించినటువంటి అనుకూల సమాచారం, లేదా వ్యాపారస్తులకు కొత్త కస్టమర్ లేదా కొత్త ఒప్పందం గురించి సమాచారం, ఇలా ఏదో ఒకటి అనమాట. ఇక కుటుంబంలో ఆనందకరమైనటువంటి వార్తలు వచ్చేసి కుటుంబ వాతావరణం రేపటి రోజున సాధారణం కంటే మెరుగ్గా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం కూడా ఉంది. పెద్దల ఆరోగ్యానికి సంబంధించినటువంటి మంచి సమాచారం రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న అపార్థాలు తగ్గే అవకాశం కూడా ఉంది. సంతానం లేదా యువకుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుంటే కనుక ఆర్థికంగా పెద్ద లాభాల కంటే ఊరటనిచ్చే పరిణామాలు అయితే కనిపిస్తున్నాయండి. పెండింగ్ చెల్లింపులు పూర్తయ్యే అవకాశం, ఖర్చులపై నియంత్రణ పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచన కూడా రావచ్చు. ఇక ఉద్యోగం మరియు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు పనిలో గుర్తింపు లభించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఉపయోగపడవచ్చండి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దండి. ఇక సంబంధాల విషయంలో చూసుకుంటే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపితే మంచిది. పాత స్నేహితుడు లేదా బంధువు నుంచి సంప్రదింపు రావచ్చు. వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారికి కొంత పురోగతి కూడా కనిపించవచ్చు. ఇక అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఐటీ మరియు సాఫ్ట్వేర్, విద్యారంగం, మీడియా మరియు కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్, ఆన్లైన్ వ్యాపారాలు. ఇక జాగ్రత్త అవసరమైనటువంటి రంగాలు వచ్చేసి రియల్ ఎస్టేట్, అధిక రిస్క్ పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాలు, పెద్ద మొత్తాల అప్పులు. రేపటి రోజు మీకు ఏదైనా అండి రేపటి రోజు మీకు వినిపించే సమాచారం ఒక చిన్న వార్తలో మీకు అనిపించినా కూడా అది భవిష్యత్తులో పెద్ద మార్పుకి పునాది కావచ్చు. ఈ యొక్క కుంభరాశి వారి గురించి పూర్తిగా కొనసాగించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఛానల్ని చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ వీడియోని కొనసాగిద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. కుంభరాశి వారు సాధారణంగా తెలివితేటలు, కొత్త ఆలోచనలు, సామాజిక సేవాభావం మరియు స్వతంత్ర నిర్ణయాలకు ప్రసిద్ధి చెందుతారన్నమాట. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు అంటే మొత్తం 9 పాదాలు కుంభరాశిలో వస్తాయండి. రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి నీలం రంగు, ఆకాశ నీలం రంగు, తెలుపు రంగు. ఈ రంగుల దుస్తులు ధరించడం లేదా ఈ రంగులకు ముఖ్యమైన పనులు ఉపయోగించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని సాంప్రదాయ జ్యోతిష నమ్మకం. ఇక రేపటి రోజున కలిసి వచ్చేటువంటి శుభ సంఖ్యలు 4, 8, 11. ఈ సంఖ్యలకు సంబంధించినటువంటి సమయాలు, తేదీలు లేదా నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఇక పడమర దిక్కు మరియు వాయువ్య దిక్కు, ఈ దిక్కుల ప్రయాణం మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ దిశలో ఉద్యోగాలు, వ్యాపారం, కుటుంబం లేదా దేవాలయ దర్శనానికి సంబంధించినటువంటి ప్రయాణాలు అనుకూల ఫలితాలు అయితే ఇవ్వగలవన్నమాట. ఇక రేపటి రోజున ఆగ్నేయ దిశలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలతో చేసే ప్రయాణాల్లో కొంత జాగ్రత్త అనేది కూడా అవసరం. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున సాయంత్రం 6 గంటల తర్వాత ఒక ఆనందకరమైనటువంటి సమాచారం వినే అవకాశం కూడా కనిపిస్తుందండి. అది ఉద్యోగం మరియు కుటుంబం, వివాహం, ఆర్థికం లేదా బంధువులకు సంబంధించినటువంటి అంశం కూడా కావచ్చు. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం కూడా ఉందండి. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి కొన్ని అనుకూలమైనటువంటి అంశాలు ఇంకా బాగా జరగాలంటే కనుక హనుమంతుని కటాక్షం కలిగి శుభ ఫలితాలు అయితే మీకు పొందుతారనమాట. రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండే రంగాలు వచ్చేసి ఐటీ మరియు సాఫ్ట్వేర్ రంగం అండి. ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కొత్త అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తయ్యేటువంటి అవకాశాలు, పై అధికారుల నుండి ప్రశంసలు కూడా లభించవచ్చు. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి వారికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, కోచింగ్ రంగంలో ఉన్న వారికి అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. పరీక్షలు, ఇంటర్వ్యూలలో మంచి వార్తలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ రంగం అంటే ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి కనిపించవచ్చు. నిలిచిపోయినటువంటి చెల్లింపులు పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. మీడియా మరియు సోషల్ మీడియా, యూట్యూబ్ రంగం అంటే కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా రంగంలో ఉన్న వారికి కొత్త ప్రేక్షకులు మరియు మంచి స్పందన లభించే అవకాశం కూడా ఉంది.
వైద్య మరియు ఆరోగ్య రంగం, వైద్యులు, నర్సులు, మెడికల్ రంగంలో పనిచేస్తున్న వారికి వృత్తిపరంగా గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అనుకూల సమాచారం పొందే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక ప్రతికూలంగా లేదా జాగ్రత్త అవసరమైనటువంటి రంగాల గురించి రియల్ ఎస్టేట్ రంగం, భూములు, ఇల్లు కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పత్రాలను పూర్తిగా పరిశీలించడం చాలా మంచిది. ఇక భాగస్వామ్య వ్యాపారాలు, భాగస్వాములతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఆర్థిక విషయాల్లో స్పష్టత కూడా చాలా అవసరం. ఇక షేర్ మార్కెట్ మరియు రిస్క్ పెట్టుబడులు, అధిక లాభాల ఆశతో పెట్టుబడులు పెట్టడం కంటే జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ఇక నిర్మాణ మరియు కాంట్రాక్ట్ రంగం పనులలో ఆలస్యం లేదా ఖర్చులు పెరగడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ఇక రవాణా మరియు లాజిస్టిక్స్ రంగం ప్రయాణాలకు, సరుకు రవాణాలో చిన్న ఆటంకాలు లేదా ఆలస్యాలు కూడా సంభవించవచ్చు. ఈ యొక్క రాశివారు రేపటి రోజున కొన్ని రంగాల వారికి అదృష్టం అనే తలుపులు తెరుచుకోబోతున్నాయి. ముఖ్యంగా ఐటీ, విద్య, బ్యాంకింగ్, మీడియా, వైద్య రంగాల్లో ఉన్న వారికి శుభవార్తలు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, భాగస్వామ్య వ్యాపారాలు ఉన్నవారు మాత్రం ప్రతి నిర్ణయాన్ని 1-2 సార్లు ఆలోచించి తీసుకోవాలండి. సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చే ఒక సమాచారం మీ ఆలోచన విధానాన్ని మార్చివేసే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో కూడా ఆనందకరమైనటువంటి చర్చలు మొదలయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి తొందరపడకుండా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగండి. ఇక రేపటి రోజున చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి సమాచారం వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, కుటుంబానికి సంబంధించినది కావచ్చు, ఆర్థిక విషయమైనా కావచ్చు. మీరు ఇది ఇప్పుడు జరగబోతుంది అని ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశం కూడా ముందుకు కదిలే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. సాయంత్రం 6 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మీలో కొత్త ఆశలను అయితే నింపొచ్చు. కుటుంబంలో శుభకార్యాల చర్చలు మొదలవడం, దూరంగా ఉన్న బంధువుల నుండి మంచి సమాచారం రావడం, నిలిచిపోయినటువంటి పనులు కదలడం వంటి పరిణామాలు కూడా జరగవచ్చండి. అయితే ఇవి ఖచ్చితంగా జరిగే సంఘటనలు కాకుండా జ్యోతిష సాంప్రదాయాల ప్రకారం చెప్పే అనుకూల సూచనలుగా చూడాలి మీరు. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున పెద్దలు ఒక మాట చెప్తారు కదా, కులదేవతను మర్చిపోయిన కుటుంబంలో శుభకార్యాలు ఆలస్యం అవుతాయని. ఇది ఒక సాంప్రదాయ విశ్వాసం. చాలామంది తమ కోరికలు నెరవేరాలని మొక్కుబడులు మొక్కి తర్వాత వాటిని తీర్చడంలో ఆలస్యం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మనసులో ఒక అసంతృప్తి, బాధ లేదా అపరాధ భావన ఉండవచ్చు. మీరు ఎప్పుడైనా కులదేవత ఆలయానికి వస్తానని, ప్రత్యేక పూజ చేస్తానని లేదా దానం చేస్తానని మొక్కుకొని ఇంకా నెరవేర్చకపోతే దాన్ని గుర్తు చేసుకొని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇక నరదిష్టి గురించండి. ప్రజల్లో ఉన్న సాంప్రదాయ నమ్మకాల ప్రకారం కొన్నిసార్లు ఇతరుల అసూయ, ప్రతికూల వాక్యాలు లేదా చెడు దృష్టి వలన మన పనులు ఆలస్యం అవుతున్నట్లు మనకు అనిపించవచ్చు. దీన్నే చాలామంది నరదిష్టి అని పిలుస్తారు. శాస్త్రీయంగా దీనికి నిర్ధారణ కూడా లేకపోయినా మనశ్శాంతి కోసం ప్రజలు కొన్ని ఆచారాలు అయితే పాటిస్తారనమాట. నరదిష్టి తొలగించుకునేందుకు సాంప్రదాయ పరిహారాలు వచ్చేసి ఇంట్లో సాయంత్రం నెయ్యి దీపం వెలిగించండి. ఉప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలతో సాంప్రదాయ దిష్టి తీయవచ్చు. పక్షులకు ధాన్యం వేయండి. పేదలకు ఆహారం అంటే అన్నదానం చేయండి. ఇంటిని శుభ్రంగా ఉంచి ప్రార్థన చేసుకోండి. రేపటి రోజు చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు వచ్చేసి ఉదయం ఓం నమ శివాయ అని 108 సార్లు జపించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 54 సార్లు జపించండి. సాయంత్రం వచ్చేసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద 2 దీపాలు వెలిగించండి. ఒక దీపాన్ని లక్ష్మీదేవికి, మరొక దీపాన్ని కులదేవతకు అంకితం చేసిన భావనతో మీరు ప్రార్థించండి. రేపటి రోజు చేసుకోవాల్సినటువంటి కొన్ని దానాలు వచ్చేసి అన్నదానం, పసుపు కుంకుమ దానం, పక్షులకు ధాన్యం వేయడం, ఆవులకు పచ్చిగడ్డి లేదా ఆకుకూరలు ఇవ్వడం, ఆలయంలో కొబ్బరికాయలు సమర్పించడం. ఇలా చేయడం వల్ల మీకు మంచిగా మనశ్శాంతి కూడా కలుగుతుందన్నమాట. ఇలా కొన్ని చిన్న చిన్న పరిహారాలు, దానాలు చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుందండి. ఈ యొక్క కుంభరాశి వారు రేపటి రోజు మీ జీవితంలో ఒక కొత్త ఆశకు, ఒక కొత్త అవకాశానికి పునాది కావచ్చు. సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చే ఒక సమాచారం మీ మనసులో ఆనందాన్ని నింపవచ్చండి. కుటుంబంలో శుభకార్యాల చర్చలు మొదలయ్యే అవకాశం కూడా ఉంది. అయితే కేవలం ఫలితాల కోసం ఎదురు చూడకుండా మీ కృషిని కొనసాగించండి. కులదేవతను స్మరించండి. మొక్కుబడులు ఉంటే నెరవేర్చండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. భక్తి, క్రమశిక్షణ, సానుకూల ఆలోచనతో ముందుకు సాగితే మీకు అనుకూలమైనటువంటి మార్గాలు మరింత స్పష్టంగా అయితే కనిపిస్తాయన్నమాట. ఇక రేపటి రోజున కొన్ని ఏదైనా సరే అండి, ఇబ్బందికరమైనటువంటి శుభవార్తలు ఏవి ఉండవన్నమాట. అంటే ఇబ్బందికరంగా అయ్యేటివి కాదు, మంచిగా వచ్చే శుభవార్తలే ఉంటాయన్నమాట. మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. మంచిగా ప్రశాంతంగా మీకు రోజంతా కూడా గడిచిపోతుంది. ఇక రేపటి రోజున మీకు ఏదైనా సరే ఇలాంటి రోజువారీ ఫలితాలు, ఆధ్యాత్మిక విషయాలు, పూజలు, పరిహారాలు, దానాలు మరియు జీవితాన్ని మార్చే ప్రేరణాత్మక సందేశాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. మళ్ళీ ఒక ఆసక్తికరమైనటువంటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శుభం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే ప్రార్థిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను.
సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.